వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అధికారం అండ చూసుకొని చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు వాహనాలపై పడి అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మరో నేత వేల్పుల రామలింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మొన్న కూడా 50 మందికి పైగా టీడీపీ నేతలు రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నేతలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. జెడ్పీటీసీ గెలవలేమనే అక్కసుతో పులివెందులలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తోంది కూటమి సర్కార్. పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నారు. తాజాగా పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రాముపై పచ్చ మూకలు దాడికి తెగబడ్డారు. కుటుంబ సభ్యులను కలవడానికి వెళుతున్న రాముపై పచ్చ మూకలు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ సందర్భంగా 4 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పచ్చ గూండాల దాడిలో గాయపడిన వేల్పుల రామలింగారెడ్డి, రమేష్ యాదవ్ను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించారు. సుమారు 100 మంది టీడీపీ గూండాలు రాడ్లతో దాడి చేశారని చెప్పారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. టీడీపీ దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని, ఇలాంటి దాడులకు భయపడేదే లేదని అంటున్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. అటు సైడ్ నుంచి ఒక బలరో వచ్చింది, ఇటు సైడ్ నుంచి ఒక బలరో కారు వచ్చి మధ్యలో మమ్మల్ని బ్లాక్ చేసేసింది. సుమారుగా 100 చిల్లర పైన వచ్చింటారు. అందరూ కట్టెలు, రాడ్లు, కత్తులు అవన్నీ తీసుకొచ్చి పెద్ద పెద్ద రాళ్ళన్నీ బండిపైన అంతా వేసేసి పెట్రోల్ తీసుకొచ్చి బండిపైన వేసేసి చుట్టంతా రౌండప్ చేశారు. వేసి ఆ డోర్లంతా గుంజి అవతలలో గుంజారు, యువతలలో గుంజేసినారు. రామన్నకు వెనకాల అద్దం పగలగొట్టి రాడ్ లోపలేసి కొట్టేదాక తల దగ్గర తగిలింది. అదే రాడ్లు వచ్చి నాకు వెనకాల బ్యాక్ సైడ్ అంతా తగిలింది. పులివెందులలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన 4గురితో ఫోన్లో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ను ఫోన్లో పరామర్శించారాయన. పులివెందుల నేత వేల్పుల రామలింగారెడ్డిని దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. అటు నిన్న దాడికి గురై చికిత్స పొందుతున్న సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిలను కూడా ఫోన్లో పరామర్శించారు వైఎస్ జగన్. క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు, అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా, పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళకి 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న కారుకు, ఫ్రంట్ బ్యాక్ అంతా. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ దాడి అంశంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రచారం చేసే ఊర్లో కాకుండా వేరే ఊరు వెళ్లి పత్తి వ్యాపారం చేస్తే ఇలానే జరుగుతాయంటూ డీజీపీ కోయ ప్రవీణ్ స్థాయి మరిచి మాట్లాడారు. కళ్ల ముందు రక్తం కనిపిస్తున్నా వాళ్ల ఒంటిపై దెబ్బలు కనిపించడం లేదన్నారు డీఐజీ. అలాంటప్పుడు కేసు పెట్టగానే నిందితులను ఎలా అరెస్ట్ చేస్తామంటూ ప్రశ్నించారు. అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్తి వ్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. మరోవైపు టీడీపీ గూండాల దాడుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.